అన్నయ్య చెప్పమ్మా, అర్థం కాలేదు. ఓకే ఓకే, ఎలా ఉన్నామ్మా, బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. ఏంటమ్మా ఏడుతున్నావు, చెప్పు ఏంటి? పెళ్ళికి సీరియస్ అయింది అన్నయ్య. పెళ్ళికి షుగర్ వచ్చి మొన్న నాకు రూపాయలు పెట్టి బయట తీసుకొచ్చావు అన్నయ్య. ఎవరికి? మా ఫ్రెండ్ పిల్లకి షుగర్ వచ్చింది అన్నయ్య. అంత ఏ వయసు ఎంత? అంత చిన్న పిల్లకి వచ్చిందా షుగర్? చెప్పమ్మా చెప్పు. మొన్న లక్ష రూపాయలు పెట్టి బయట తీసుకొచ్చావు అన్నయ్య. ఆ మనిషి ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నయ్య. అయితే అతను సొల్యూషన్ దొరకలేదండి. విజయవాడ రాశారు అన్నయ్య. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నేను ఒక్కదాన్ని విజయవాడ రాలేను కదా, రా అంటే నేను రాను, ఏం చేసుకుంటావో చేసుకొని. ఆ అమ్మాయి చదవలు ఇవ్వట్లేదు, ఈ మనిషి రావట్లేదు అన్నయ్య గారు. నా జీవితం ఏంటి అన్నయ్య గారు? కానీ ఇప్పుడు నా పిల్లల ఆరోగ్యం కూడా బాగాలేదు కదా అన్నయ్య గారు. అదేలే ఏదైనా సొల్యూషన్ చెప్పండి అన్నయ్య గారు. మీరు ఆరోగ్యంగా ఉంటే నేను కష్టపడి ముందు పెట్టుకుంటాను అన్నయ్య గారు. కనీసం బాగోకపోయినా మాతో మంచి చూడలేదు కదండి. అంతే కదా మరి, చిన్నపిల్లలకి అలా సీరియస్గా ఉన్నప్పుడు కూడా కనీసం చూత్తకు రాకపోయినప్పుడు ఎందుకంటే తండ్రి ఇంకా ఎందుకన్నయ్య గారు మొన్న కూడా హాస్పిటల్ ఉంటే ఐసీలో పడి ఉంది. డాడీ డాడీ అని కలవరిస్తుంటే 2 రోజుల తర్వాత ఉండొచ్చింది అన్నయ్య గారు అమ్మాయి. కనీసం ఆ టైంలో కూడా పక్కన లేడండి. ఒక 2 రోజులు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, వచ్చాడు, 2 రోజులు ఉన్నాడు, వెళ్ళిపోయాడండి. ఇప్పుడేమో నేను రాదు, ఏం చేసుకుంటావు, నీకు చేతను ఏం చేసుకో, పెద్ద మనిషి పెట్టి ఏం బీకారు, కేసులు పెట్టి ఏం బీకారు, అదేం బీకారు, ఇదేం బీకారు అని మాట్లాడుతున్నాడు అన్నయ్య గారు. అసలు రావట్లేదా మీ దగ్గరికి? అసలు రావట్లేదు అన్నయ్య గారు. అప్పుడు నేను చెప్పాను కదా అన్నయ్య గారు, ఇంట్లో నుంచి నన్ను కోసేసి వచ్చి అక్కడే ఉంటారు గొడవ నేను చెప్పాను కదండి. ఆ తర్వాత రోజు నైట్ వెళ్ళి మా మధ్యలో తీసుకొచ్చాను అన్నయ్య గారు. మళ్ళీ గొడవ వచ్చింది. అప్పుడు నేను వచ్చి నీకోసం డబ్బా అంటే నేను నీకోసం నాకోసం రావటానికి నేను రమ్మని నేను అడగలేదు కదా, అది నేను మాట్లాడానండి. మామగారేమో ఇంట్లో ఉండలేదు అన్నయ్య గారు, అత్తగారేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి. తర్వాత నేను అక్కడ ఉండలేదు, నేనే వచ్చేసాను అన్నయ్య గారు. ఓకే ఓకే, అయితే రాలేదండి. ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నా దగ్గరే ఉంది అన్నయ్య. ఇప్పుడు పర్లేదా, బాగానే ఉందా హెల్త్? కొంచెం పర్వాలేదు అన్నయ్య గారు, కాకపోతే విజయవాడ తీసుకెళ్ళాలండి. ఓకే ఓకే సరే అమ్మా, అయితే నేను ఒకసారి ఆడికి ఫోన్ చేస్తాను. ఇప్పుడు నీకు చెప్తాను నేను. ఇప్పుడు తడికిలిపూడి పోలీస్ స్టేషన్లోనే కేసు పెట్టిన ఒకసారి, ఓకేనా? నేను మాట్లాడతాను ఎస్ఐ గారితో ఈసారి. నేను మాట్లాడి అక్కడ పిలిపించి ఈసారి నేను సెటిల్ చేస్తాను, ఓకేనా? సరే, నేను ఒకసారి ఫోన్ చేస్తానమ్మా. ఇప్పుడు ఫోన్ చేసి అదేలేమ్మా నేను మాట్లాడతానమ్మా. ఇప్పుడు ఒకసారి మాట్లాడి ఆడు ఏం సమాధానం చెప్తాడో చూసి దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం, ఓకేనా? నేను చెప్తాను మళ్ళీ నీకు. ఓకే అమ్మా, ఓకే.